వెల్కమ్ టు మై ఛానల్. ఆటో నడుపుతున్న కళ్యాణ్ని చూసి షాక్ అయిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరికి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక రాజ్ అయితే కావ్యని పక్కకు తీసుకుని వెళ్లిపోయి తిడుతూ ఉంటాడు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇదంతా కూడా కావాలని చేస్తున్నావు అని అంటే, ఏంటండి మీరు మాట్లాడేది, అసలు మీరు ఏమంటున్నారో మీకైనా అర్థమవుతుందా? రాహుల్ ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు. రేపొద్దున్న అది నిరూపించరా అయిన తర్వాత అప్పుడు మీరే వచ్చి నాకు క్షమాపణ చెప్తారు అని చెప్పి అన్న తర్వాత, చూడు ఈ రోజు నువ్వు అనుకున్నది జరుగుతుందా జరగదా అనేది నాకు తెలీదు, కానీ ఈ రోజు నువ్వు చేసిన ఈ గొడవ వల్ల నా కుటుంబం ముక్కలైపోతే మాత్రం ఖచ్చితంగా నేను తట్టుకోలేను. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఇంకా ఇన్వాల్వ్ అవ్వకపోవడమేమి నీకు మంచిది అని చెప్పి తిడతాడు. బాగుందండి, చాలా బాగుంది. నేను ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదూ, సరే ఇన్వాల్వ్ అవ్వను, కానీ రేపొద్దున్న కంపెనీకి గాని ఈ ఇంటికి గాని ఏదైనా ఆపద వస్తే మాత్రం ఇలాగే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పి కావ్య అయితే గట్టిగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత కావ్య దగ్గరికి స్వప్న వచ్చింది. స్వప్న వచ్చి, నిజంగా కావ్య నేను చూసానే, ఆ ఫైల్ ని చూసి నీ దగ్గరికి తీసుకొద్దామని కూడా అనుకున్నాను, కానీ ఆ ఫైల్ ని తీసుకుని వస్తే ఖచ్చితంగా రాహుల్ కి అనుమానం వస్తుందన్న భయంతో నేను ఇంకా అది అక్కడే వదిలి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చెప్పి వచ్చేసాను. కానీ వాళ్ళిలాగా మనల్ని ట్రాక్ చేస్తారని అస్సలు ఊహించలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నాకు తెలుసక్క, ఖచ్చితంగా నువ్వు ఆ ఫైల్ ని చూసే ఉంటావని, లేకపోతే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా చెప్పవు. ఏ కట్టుకున్న భార్య అయినా భర్తని 10 మందిలో అవమానించాలని చూస్తుందా ఏంటి? లేదు కదా. కానీ రాహుల్ ఖచ్చితంగా. ఇక ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకొని, ఇంకా సరే అయితే మార్కెట్ కి వెళ్దాం రా కావ్య అని చెప్పి ఇంకా స్వప్న ఇద్దరు కలిసి వెళ్తారు కారులో. వెళ్ళిన తర్వాత ఇక మరోపక్క కళ్యాణ్ ఏమో ఇంకా ఆటో ఫైనాన్సియర్ దగ్గరకు వెళ్ళి, సార్ నాకు ఇలా నేను ఆటో తోలడం వచ్చు సార్, నాకు ఇలా పర్ డేకి రెంట్కి అలా ఇవ్వండి, నేను మీకు ఈవినింగ్ కల్లా మళ్ళీ మీ రెంట్ మీకు కట్టేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. అన్న తర్వాత సరే అయితే మీ మీద నమ్మకంతో ఇస్తున్నాను అని చెప్పేసి ఆటో ఇస్తాడు. ఆటో ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తనైతే ఆటో షర్ట్ వేసుకొని ఇంకా రోడ్ మీదకి వస్తాడు. ఎవరైనా మంచి వాళ్ళు, మంచి చెయ్యి, మంచి మనసున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఆటో కోసం వస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఈలోపు కావ్య అలాగే స్వప్న ఇద్దరు కారులో వెళ్తుండగా సడన్ గా కారు ఆగిపోద్ది. సడన్ గా కారు ఆగిపోయేసరికి ఏమైంది డ్రైవర్ అని చెప్పి కావ్య అడుగుతుంది. తెలీదు మేడం, ఏమైందో తెలియట్లేదు, చూస్తున్నాను అని చెప్పేసి కార్ దిగి చూసేసరికి కార్ కొంచెం ఇంజిన్ ట్రబుల్ ఇచ్చినట్టుంది మేడం, మీరు ఆటోలో గానీ వేరే క్యాబ్ లో గానీ వెళ్తారా అని చెప్పేసి డ్రైవర్ అంటాడు. సరేలే మీరు చూసుకొని ఇంటికి చేయండి అని చెప్పేసి ఇద్దరు కూడా దిగేసి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆటో కనిపించింది. ఆటో వెనకాల రేపటి కోసం అని చెప్పి ఒక వర్డ్ రాసుంటది. ఏంటే ఆటో మీద ఏదో రాసుంది అని చెప్పి ఇంకా స్వప్న అడుగుతుంది. అడిగేసరికి కావ్యేమో రేపటి కోసం అని రాసుంది అని చెప్పంటే, హబ్బో వీడెవడో మన కవిగాడిలానే ఉన్నాడే అని చెప్పి స్వప్న అన్న తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా అప్పుడే ఆటో మిర్రర్ లో నుంచి కళ్యాణ్ కావ్యని ఇంకా స్వప్నని చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. అమ్మో ఏంటి వదిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నన్ను ఇలా చూసి వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పేసి బాధపడుతూ ఇంకా ఆటో స్టార్ట్ చేయబోతుంటే ఇక అప్పుడే సడన్ గా గుర్తుకొస్తుంది, అయినా ఈ ప్రపంచంలో నా మంచి కోరి నా మేలును కోరే వదినమ్మ కన్నా ఇంకా గొప్ప మంచి మనసున్న చెయ్యి ఎవరిదవుతుంది, కాబట్టి నేను ఎవరినో కనిపించకుండా ఖచ్చితంగా ఇలా ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుని అలాగే ఆగుతాడు. ఆగేసరికి ఇంక వచ్చి, బాబు ఆటో వస్తుందా అంటే, వస్తుంది మేడం ఎక్కండి అని చెప్పి తల తిప్పకుండానే అంటాడు. అన్న తర్వాత సరే అయితే అని చెప్పి ఎక్కేస్తారు. ఎక్కి మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడు కళ్యాణ్ చాలా సంతోషిస్తూ ఉండగా ఇంకా అప్పుడు కావ్య మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అలాగే స్వప్న కూడా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటది ఆటో డ్రైవర్ తోటి. ఇంకా కళ్యాణ్ అని తెలియక కళ్యాణ్ ఏమో ఇంకా అటువైపే తిరిగి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు నువ్వు ఈ ఫీల్డ్ కి కొత్త అని చెప్పి అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా కళ్యాణ్ షాక్ అయ్యి, అవును మేడం, బట్ మీకెలా తెలుసు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు ఏం లేదులే, నీ బిహేవియర్ చాలా కొత్తగా ఉంది, అందుకే ఆటో డ్రైవర్లా అయితే లేవు అని చెప్పి అంటే, అవును మేడం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేనే ఇప్పుడు కొత్తగా ఈ ఆటో తీసుకుని నడిపించుకుంటున్నాను, ఒక మంచి మనసున్న చెయ్యి ఖచ్చితంగా ఆటోకి బోనీ చేస్తే నా లైఫ్ మొత్తం బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు వచ్చారు అని చెప్పి అనగానే, అదేంటి మాది మంచి మనసున్న చెయ్యని నువ్వెలా అనుకుంటావు, మేము అలా కాదేమో కదా అని చెప్పి స్వప్న కావాలని అడిగేసరికి, కాదండి, కొంతమంది మనుషుల్ని చూస్తే ఖచ్చితంగా మనం ఏంటో తెలుస్తుంది అంటారు,
అలాగే మీ మంచి మనసు నాకు మీ మాటల్లోనే అర్థమైంది. ఇక ఆ తర్వాత అలాగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంక అప్పుడు కావ్య కొంచెం షాక్ అయ్యిద్ది. ఇదేంటి, మేము మా ఇంటి అడ్రస్ చెప్పనే లేదు కదా, కానీ మీరు కరెక్ట్గా మా ఇంటి వైపే తీసుకెళ్తున్నారేంటి అని చెప్పి ఇంకా కావ్య అడిగేసరికి ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. అది మేడం, జస్ట్ నేను నార్మల్గా అలా వెళ్తున్నాను, మీరు అడ్రస్ ఇంకా చెప్పలేదు కదా అని. అంతే మేడం అని చెప్పి అంటూ ఉంటే, అవునా సరే సరే, కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్లో ఆపేసాయి బాబు అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు అలా వెళ్తుంటే ఇకప్పుడు కావ్య వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోయేసరికి, అయ్యో మేము క్యాష్ తీసుకురాలేదు, ఫోన్ పే ఉందా నీకు అని చెప్పి స్వప్న అడిగేసరికి, అయ్యో నేను చెప్పాను కదా మేడం, ఈ రోజే నేను మీకు ఇక డబ్బులు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, ఈ రోజే నేను ఆటో డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను, కొంచెం డబ్బులు ఉంటాయి చూడండి మేడం అని చెప్పి అన్న తర్వాత సరే అని చెప్పి దిగి ఇక రాజ్కి ఫోన్ చేసిద్ది కావ్య. ఫోన్ చేసేసరికి, హలో ఏవండి, ముందు బయటకు రండి మీరు అని చెప్పేసి అంటది. అన్న తర్వాత ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కళ్యాణ్ అయితే. అమ్మో, ఇప్పుడు అన్నయ్య వస్తున్నాడు, అలా వెళ్ళిపోతే ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, ఇప్పుడు నన్ను అన్నయ్య చూస్తే ఖచ్చితంగా ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుని పైకేమో, మేడం అవసరం లేదులేండి, మీరు మిమ్మల్ని దింపినందుకు నేనేం ఛార్జ్ చేయడం లేదు, మీరు లోపలికి వెళ్ళిపోండి మేడం, నేను వెళ్ళిపోతాను అని చెప్పి స్టార్ట్ చేయబోతుంటే, హే ఆగండి, ఎందుకు అలా ఇచ్చేస్తున్నారు, ఆటో స్టార్ట్ చేసింది ఈ రోజే అన్నారు కదా, మాతో ఇంకా ఇలా లిక్విడ్ క్యాష్ బదులు ఇంక ఇలా డబ్బులు తీసుకుంటే ఇంకా మంచిది కదా, కాబట్టి ఆగండి, మా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ అయితే. అయిపోయింది, మొత్తం అయిపోయినట్టుంది, ఈ రోజు దొరికిపోతానేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటే ఇంక అప్పుడే రాజు వచ్చి డబ్బులు ఇస్తాడు. ఇలాగా వేసే బదులు ఏ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే ఇంకప్పుడు లేదులేండి, నాకు ఆటో వెనుకలో ఉన్న కోట్ నచ్చి ఎక్కాను, ఇప్పుడు ఏమైపోయింది, నేను ఆటోలో రాకూడదా ఏంటి, మీ ప్రెస్టేజ్ ఇష్యూనా అని చెప్పి అక్కడే గొడవ పడుతూ ఉంటే ఇంకా అప్పుడు సరే సరే డబ్బులు ఇచ్చేసి రండి అని చెప్పి కావ్య ఇంకా స్వప్న లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రాజేమో ఇంకా డబ్బులు ఇచ్చేసేటప్పటికి, హలో బ్రదర్ ఇటు తిరగండి అని చెప్పి అన్న తర్వాత ఇంకా ఫేస్ ఇట్లా తిప్పిస్తాడు. తిప్పించేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ని చూసిన రాజు అయితే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. కళ్యాణ్ ఏంట్రా ఇదంతా అని చెప్పి అంటే, ప్లీజ్ అన్నయ్య ఇక్కడ నువ్వు ఇంకేం మాట్లాడద్దు, నేను నాకంటూ నా బాధ్యతని నేను నిరూపించుకుందాం అనుకుంటున్నాను, అన్నీ వదిలేసి నా కోసం వచ్చిన అప్పుని సంతోషంగా చూసుకోవాలి, నాకున్న టాలెంట్తో ఏ రోజుకైనా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, కానీ ఈ లోపు తనకంటూ నేను ఫుడ్ అయితే పెట్టాలి కదా, ప్లీజ్ అన్నయ్య నువ్వు ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని అంటే, అదేంట్రా మరి ఇప్పటిదాకా మీ వదిన వాళ్ళు వచ్చారు కదా మరి చూడలేదా అని చెప్పి అంటే, లేదు చూడకుండానే మేనేజ్ చేశాను ఇప్పటి వరకు, ఇప్పుడు ఇంక డబ్బులు లేకపోవడంతో నీకు ఫోన్ చేశారన్నయ్య. సరేరా అని చెప్పి 500 ఇస్తాడు. అయ్యో నా దగ్గర చేంజ్ లేదన్నయ్య అంటే, పర్లేదురా నువ్వు దీంతోనే స్టార్ట్ చేయి, ఇది నీ అన్నగా వదినగా ఇక అందరం కలిపి ఇస్తున్నాం అనుకో అని చెప్పేసి ఇంకా అలా అనేసరికి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి ఇంకా జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ మాత్రం ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత రాజ్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలి అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.